హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన ప్రభాస్ గారి డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ అలాగే డే 1 కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా ప్రభాస్ గారి డార్లింగ్ సినిమా గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ తెలుగు ఫిలిం అనే చెప్పాలి. అసలు నేను ఫోన్లో చూస్తూ ఉంటాను, టీవీలో చూసా చాలాసార్లు. బట్ ఈ సినిమా థియేటర్లో చూస్తే మాత్రం బాబ్బా ఏమి సినిమా! మామూలు సినిమా కాదు ఇది మాత్రం. నెక్స్ట్ లెవెల్ సినిమా. నిజంగా చెప్తున్నా, వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అనే చెప్పాలి నాకైతే ఇది. అండ్ ముఖ్యంగా థియేటర్లో చూసినప్పుడు అసలు ఆ వైబు, ఆ జోష్, ఆ మ్యూజిక్ అదంతా అసలు మామూలుగా అంటే మామూలుగా లేదనే చెప్పాలి. నిజంగా అసలు జీవి ప్రకాష్ గారు అనుకుంటా మ్యూజిక్ ఇచ్చింది. సో తను ఏమన్నా ఇచ్చాడు మ్యూజిక్. అసలు థియేటర్లోనే చూడాలబ్బా ఈ సినిమా. ఈ సినిమా కనుక మీరు మిస్ అయితే మాత్రం అది ఇక సంథింగ్ స్పెషల్గా ఉండే సినిమాని మీరు మిస్ అయినట్టే, అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. సో చాలా 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 బాగుంది అసలు. సో ఫెంటాస్టిక్. ఆ మ్యూజిక్ కావచ్చు, ప్రభాస్ గారి యాక్టింగ్ కావచ్చు, అక్కడుంది సింహం అంతే. సో మామూలుగా ఉండదు యాక్టింగ్. సో అదనమాట. దాంతోపాటు మనకి కాజల్ గారి యాక్టింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జోడీ అనిపించింది నాకైతే. ప్రభాస్ గారిది అను కాజల్ గారిది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ జోడీ అనే చెప్పాలి. సో చాలా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ నిజంగా చాలా చాలా బాగున్నారు సినిమాలో మాత్రం కాజల్ గారు. సో అదనమాట. సో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. సో అది నాకు ఏ సినిమాకి ఇంకొక షో వేయాలి అనిపించలేదు, బట్ ఈ సినిమాకి అనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో అంతకుముందు ఉపేంద్ర గారు ఒక సినిమా అనుకుంటా, ఉపేంద్ర సినిమాకి వెళ్ళా సెకండ్ టైం. బట్ ఆ తర్వాత ఈ సినిమాకి వెళ్ళబోతున్నా. అసలు ఖచ్చితంగా ఇది రిపీట్ అయ్యాల్సిన సినిమానే. సో ఖచ్చితంగా ఇంకొక షోకి అయితే వెళ్తా. సో అంత బాగా నచ్చింది సినిమా మాత్రం. సో బ్యూటిఫుల్గా ఉంది సినిమా. అసలు ఆ మ్యూజిక్, ఆ వైబ్, ముఖ్యంగా థియేటర్లో ఆ మ్యూజిక్ అసలు సూపర్ అబ్బా. నిజంగా నిజంగా ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ డైరెక్టర్ గారికి, కరుణాకరన్ గారికి మాత్రం నిజంగా ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. ఎందుకంటే మన ప్రభాస్ గారికి అండ్ ముఖ్యంగా మన టీఎఫ్ఐకి చాలా మంచి సినిమా అందించారు సో ఆ టైంలో. బట్ బ్యూటిఫుల్. నిజంగా ప్రభాస్ గారికి ఇక ఫ్యాన్ కాని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఈ సినిమా ఆ టైంలో చూసినప్పుడు. సో అంత బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. ఇంకా డార్లింగ్ డే 1 కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే మొదటి రోజే 5 కోట్లయితే రాబట్టిందనే చెప్పాలి. సో ప్రభాస్ గారి మేనియా మాత్రం అస్సలు తగ్గట్లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త సినిమాల్లో తందే హవా నడుస్తుంది. అండ్ కొత్త కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్లో కూడా బాహుబలి ఫస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు సెకండ్ డార్లింగ్ వచ్చేసింది. సో 5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది డే 1. ఇంకా వారం వరకు నడుస్తూనే ఉంటుంది సినిమా. అందరూ బాగా వెళ్తున్నారు. హౌస్ఫుల్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. సో ఏదేమైనా ప్రభాస్ గారు గ్రేట్ అబ్బా. నిజంగా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు కదా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు అని. సో అది మాత్రం నిజమే అనిపించింది నాకైతే.